ఈ ఇంట్లో నా జీవితం మున్ముందు ఏం కాబోతోందో నాకు తెలీదు. నా భవిష్యత్తు ఎలా ఉండబోతోందో నాకు తెలీదు. అది గొప్పగా ఉంటే మాత్రం దానికి ముమ్మాటికి కారణం మీరే అవుతారు మావయ్య గారు. ఇప్పుడు మీరు నాకిచ్చే బలమే రేపటి నా బంగారు భవిష్యత్తుకి కారణమవుతుంది. నువ్వు చాలా మంచిదానివి అభి. ఖచ్చితంగా నీకు బంగారు భవిష్యత్తు వస్తుందని నేను ఆశిస్తున్నాను. కానీ నాకున్న దిగులు ఒక్కటే మావయ్య గారు. నా విషయంలో మీరు అత్తయ్య గారు రెండు వేరు ఆలోచనలతో ఉన్నారు. రెండు వ్యతిరేకమైన అభిప్రాయాలతో ఉన్నారు. అందుకే నా మూలంగా మీ ఇద్దరి మధ్య ఎలాంటి అభిప్రాయ భేదాలు వస్తాయోనని నాకు భయం. నా కారణంగా మీ ఇద్దరి మధ్య ఎక్కడ దూరం పెరుగుతుందోనని నా భయం. పర్వాలేదమ్మా. నేనేం చేసినా ఎవరి కోసం చేస్తున్నాను? నా కొడుకు కోసం, నా కోడల కోసమే కదా. నా కొడుకు కోడలు సంతోషంగా బ్రతకడం కోసం. ఆ విషయాల గురించి నువ్వు ఆలోచించొద్దు, సరేనా? వెళ్ళమ్మా, అంతా మంచి జరుగుతుంది. ఇన్నిసార్లు ఎవరు కాల్ చేస్తున్నారబ్బా? హలో. చేసిన తప్పులు ఎవ్వరికీ తెలియదని చింత లేకుండా సంతోషంగా ఉన్నావా అభి? ఎవరు మాట్లాడేది? ద్విపాత్రాభినయం చేస్తూ రెండు పాత్రలలో నటిస్తూ అందరినీ బానే బురుడి కొట్టేస్తున్నావు. ఎవరు మాట్లాడేది చెప్పండి. అంత కోపం ఎందుకు అభి? ఓహో, నిజాలు మాట్లాడుతున్నానా? అవునులే, నిజాలు మాట్లాడితే నిష్ఠూరాల్లాగే ఉంటాయి కదా. చూడండి, మీరెవరో నాకు తెలీదు. రాంగ్ నెంబర్ కి ఫోన్ చేసి మాట్లాడుతున్నట్టున్నారు. రాంగ్ నెంబర్ కాదు అభి, రైట్ నెంబర్ కి కాల్ చేశాను. ఇంతకీ నువ్వెప్పుడు అభిగా ఉన్నావా, నందనగా ఉన్నావా? ఏంటభి ఉలుకు పలుకు లేకుండా అలా నిశ్శబ్దంగా ఉండిపోయావు? నువ్వే అభివని, నువ్వే నందనవని నాకెలా తెలిసిందా అని అవాక్కయ్యావా? చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. దయచేసి ఫోన్ పెట్టేయండి. నేను మాట్లాడేది అర్థం కాకపోవడానికి నీకు సంబంధం లేని విషయం కాదు కదబ్బి. ఎంతో చాకచక్యంగా ఒక పక్క అభిలాగా మరో పక్క నందనలాగా అందరి ముందు నటిస్తూ అందరినీ ఫూల్స్ ని చేస్తున్నావు. నువ్వు వేషాలు మార్చినా నిన్ను గుర్తుపట్టడం లేదంటే నువ్వు రెండు క్యారెక్టర్లలోనూ ఎంత గొప్పగా నటిస్తున్నావో అర్థమవుతుంది. కానీ ఎన్నో రోజులు నీ నటనలో నాటకాలు సాగవు కదా, ఏదో రోజు ఖచ్చితంగా బయటపడతాయి. చూడండి, నాకు ఫోన్ చేసి మీ నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నారు. అసలు మీరు మాట్లాడేదానికి నాకు ఎలాంటి సంబంధం లేదు.